హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 25కి సంబంధించి థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని, అలాగే టీచర్ డైరీ ఏ విధంగా రాయాలో, అలాగే ఇందులో ఉన్న ఆటలను ఏ విధంగా ఆడించాలో ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, అలాగే కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టు. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఔషధ మొక్కలు, మౌంటైన్ వాళ్ళకి పదాలతో సొంతంగా కథ తయారు చేయటం, స్కై గ్రూప్ వాళ్ళకి జంతువులు అనే 3 అంశాలు ఇవ్వబడ్డాయి. అలాగే మౌంటైన్ వాళ్ళకి ఇవ్వబడిన పదాలతో సొంత కథ అనే యాక్టివిటీలో భాగంగా వాళ్ళకి కొన్ని పదాలు కూడా ఇవ్వటం జరిగింది. గ్రామం, రాజు, రవి, బడి, స్నేహం, ఆనందం. వీళ్ళు ఈ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఈ 6 పదాలను ఉపయోగించుకుంటూ ఆ పదాలతో వాళ్ళు సొంతంగా కథను చెప్పాలి. ఇది ఈ మొదటి 5 నిమిషాల సంభాషణ అనే యాక్టివిటీలో చేయించవలసిన కృత్యాలు. తర్వాత కృత్యాలు, కథా కృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ ఉడత కోరిక. ఇది కథల పుస్తకం నుంచి ఉడత కోరిక కథ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. కథల పుస్తకంలోనే ఈ ఉడత కోరిక అనే కథను ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి కఠినంగా ఉన్న పదాలను మనం ఎక్కువ సార్లు వాళ్ళతో చెప్పిస్తూ ఈ కథను అర్థవంతంగా వివరించాలి. అలాగే ఎక్కడైతే సంయుక్తాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు ఉన్నాయో వాటిని అండర్లైన్ చేపిస్తూ ఆ పదాలను ఎక్కువ సార్లు వాళ్ళతో పలికించాలి. తేలికగా ఉన్న పదాలను వాళ్ళతోనే చదివించే విధంగా కూడా చేయాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన కథ తొండ సలహా. ఇది కూడా మన కథల పుస్తకంలోనే ఇవ్వబడింది. ఈ కథను ఇది మొదటి రోజు కాబట్టి ఈ కథను అర్థవంతంగా విద్యార్థులకు చదివి వినిపించాలి. మనం చదివేటప్పుడు మనం ఎక్కడైతే చదువుతున్నామో అక్కడ విద్యార్థులతో వేలు పెట్టించి జాగ్రత్తగా వినేలాగా మనం ప్రోత్సహించాలి. ప్రతి పదాన్ని యొక్క అర్థాన్ని కూడా వివరించాలి. అలాగే ఈ కథ యొక్క సారాంశాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇక్కడ ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశం ఏంటంటే నేర్చుకున్న అక్షరాల నుండి ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ చేయాలి. అంటే ఆ రోజు వాళ్ళు నేర్చుకున్న అక్షరం నుంచి ఏదో ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ చేయాలి. అది ఏ విధంగానో ఒకసారి చూద్దాం. ఇక్కడ పా అనే అక్షరాన్ని తీసుకుంటే పాతో మొదలయ్యే పదాలు కానీ లేదా పాగుణింతంతో మొదలయ్యే పదాలైనా సరే మనం ఇక్కడ మైండ్ మ్యాప్లో వాళ్ళతో చెప్పించవచ్చు. పనస, పాలు, పడవ, పానకం, పగడం, పులుపు, పలక, పిలక ఇలా వాళ్ళతో చెప్పిస్తూ ఆ మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి కొంచెం తేలికగా ఉన్న పదాలైతే వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి మనం పైన వివరించిన కథలో నుంచి కొన్ని పదాలను చెప్పి ఆ పదాలపై సొంతంగా వాక్యాలను తయారు చేయించాలి. అలాగే వాళ్ళకి అర్థమైన కథ యొక్క సారాంశాన్ని వారితో చెప్పించాలి. తరువాత స్కై గ్రూప్ వాళ్ళకైతే ఆ కథ యొక్క శీర్షికని, అలాగే ఆ కథ పైన వాళ్ళు రాయగలిగినన్ని సొంత వాక్యాలను రాయించటం, అలాగే మనం సారాంశాన్ని కూడా బోర్డు పైన రాయించి వాళ్ళ నోట్బుక్లో రాయించుకునే విధంగా చేయాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట అంత్యాక్షరి. ఈ ఆటను వాళ్ళతో ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం ముందుగా బోర్డుపై కానీ లేదా వాళ్ళ నోట్బుక్లో కానీ ఒక పదాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు ఇక్కడ పలక అనే పదాన్ని ఇచ్చినట్లయితే పలకలో చివరి అక్షరమైన కాతో స్టార్ట్ అయ్యే మరి ఒక పదాన్ని వాళ్ళు రాయాలి. ఈ విధంగా ఆ పదం ఏ అక్షరంతో అయితే ఎండ్ అవుతుందో అదే అక్షరంతో తిరిగి కొత్త పదాన్ని రాయాలి.
ఈ విధంగా మనం ఈ అంత్యాక్షరి ఆటను ఆడించాలి. తరువాత మౌంటైన్ గ్రూపు వాళ్ళకి ఇవ్వబడిన ఆట గుండ్రంలో గులకరాళ్ళు. ఇది ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం గుండ్రంగా ఒక సర్కిల్ని నేలపై కానీ ఈ విధంగా చాటుపై కానీ గీయాలి. మనం నేలపై గీసినట్లయితే ఈ రౌండ్ చుట్టూరు మనం విద్యార్థులను కూర్చోనివ్వాలి లేదా నిలబెట్టాలి. ఏదైనా ఒక విద్యార్థిని చేతిలో కొన్ని గులకరాలను ఇచ్చి లేదా ఒక గులకరాయిని ఇచ్చి ఆ అక్షరాల మీదకి విసిరేయమనాలి. ఏ అక్షరం మీద పడితే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలను వాళ్ళతో చెప్పించాలి. ఇక్కడ నేను చాటుపై గీసాను కాబట్టి ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. చాలా అక్షరాలు ఉన్నాయి కదా ఆ రౌండ్లో. సో నువ్వు అక్కడ దూరంగా కొంచెం దూరంగా నిలబడి ఈ అక్షరాలలో ఏదో ఒక అక్షరం మీద నువ్వు ఆ కాయిన్ని వేయాలి. ఓకే, ఏ అక్షరం మీద పడింది? డాతో స్టార్ట్ అయ్యే పదం చెప్పు. డబ్బు. వెరీ గుడ్. ఇప్పుడు నీ చేతికి 2 కాయిన్స్ ఇచ్చాను కదా, సో ఇప్పుడు 2 అక్షరాల మీద పడేటట్లుగా వేయాలి. ఏ అక్షరాల మీద పెడితే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పదాలు చెప్పాలి. ఓకే, స్టార్ట్. ఏ అక్షరాల మీద పడింది? ఏ మీద చెప్పు. ఏతో స్టార్ట్? ఎలుక. ఓకే, అది రెండోది. ఊతో స్టార్ట్ అయ్యే పదం? చెప్పాలి. ఊతో స్టార్ట్ అయ్యే ఉంగరం. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ ఆటను ఆడించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి వాహ వాహ వాక్యం. ఈ ఆటను ఏ విధంగా ఆడాలో ఇంతకుముందు వీడియోస్లో చూపించడం జరిగింది. తర్వాత సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము తీసివేతపై మౌలిక ప్రశ్నలు. మౌంటైన్ వాళ్ళకి కూడికపై మౌఖిక ప్రశ్నలు. స్కై గ్రూప్ వాళ్ళకి మార్కెట్లో ప్రాథమిక భావనలు. ఈ 3 అంశాలపైన మొదటి 5 నిమిషాల గణిత సంభాషణ అనే యాక్టివిటీని వారితో జరిపించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సంఖ్యల యొక్క చార్ట్ రీడింగ్ని 2 మెథడ్స్లో చేయించాలి. అది పైనుంచి క్రిందికి, కింది నుంచి పైకి అనే 2 మెథడ్స్ యూస్ చేయవచ్చు ఇక్కడ ఈరోజు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా కృత్యాలను చేయించాలి. వీటిని ఏ విధంగా చేయించాలో ఇంతకు ముందు వీడియోస్లో వివరించడం జరిగింది. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ విస్తరణ రూపం యొక్క చార్ట్ని చదివించాలి. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి మనం ఈ ప్లేస్ వాల్యూస్ చార్ట్ని యూస్ చేస్తూ ఎక్స్పాండెడ్ ఫామ్ని నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా ఎప్పటిలాగానే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ యొక్క వర్డ్ ప్రాబ్లమ్స్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ని కరెన్సీ ద్వారా నేర్పించాలి. అలాగే ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకి కూడా కరెన్సీ ద్వారా ఈ సబ్ట్రాక్షన్ యాక్టివిటీని చేయించాలి. వీటన్నిటికి సంబంధించిన ప్రతి యాక్టివిటీకి సంబంధించిన వీడియోస్ని కూడా ఇంతకుముందు వీడియోస్లో అప్లోడ్ చేయటం జరిగింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే అందులో 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మనకి తెలుస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలాగే అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆట ఇవ్వటం జరిగింది. అలాగే మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువల ఆటను ఇవ్వటం జరిగింది. ఈ ఆటను ఏ విధంగా ఆడించవచ్చో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈ విధంగా చార్టుపై కానీ లేదా ఫ్లోర్పై కానీ ప్లేస్ వాల్యూస్ని ఈ విధంగా రాసుకోవాలి. 1s, 10s, 100s, 1000, 10,000.
అలాగే ఎన్నైతే మన ప్లేస్ వాల్యూస్ని అక్కడ అరేంజ్ చేసుకున్నామో దానికి సంబంధించిన టేబుల్ని ఒక సైడ్గా ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ విద్యార్థులు వాళ్ళు సాధించిన స్కోర్ను నోట్ చేసుకునే విధంగా ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆటని ఏ విధంగా ఆడించాలో ఒక విద్యార్థితో చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు నీకు ఇచ్చిన కాయిన్స్ని నువ్వు అక్కడ ఆ గీత దాటకూడదు. ఆ గీత అవతల నిలబడేసి నీ చేతిలో ఉన్న కాయిన్స్ని ఇక్కడికి విసిరేయాలి. ఓకేనా? ఏ ప్లేస్లో ఎన్ని కాయిన్స్ పడ్డాయో కౌంట్ చేసి పక్కన ఉన్న టేబుల్లో నోట్ చేయాలి. ఓకే ఓకే, స్టార్ట్. ఓకే, రావచ్చు, కౌంట్ చేయి. చూడు, వన్స్ ప్లేస్లో ఏమైనా ఉన్నాయా? వన్స్ ప్లేస్లో జీరో. జీరో ఏ వన్స్ ప్లేస్లో జీరో వేసేయాలి. జీరో. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి? టెన్స్ ప్లేస్లో వన్ ఉంది. సో 1 అయ్యి, వెరీ గుడ్. 100 ప్లేస్లో 5 వేసేయి. 100s ప్లేస్లో 5. 1000s ప్లేస్లో 0. 1000s ప్లేస్లో 0. 10,000 ప్లేస్లో 3. 30,510. వెరీ గుడ్. 30,510. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ స్కోర్ ఎంత చెప్పు? 30,510. వెరీ గుడ్. ఈ విధంగా మనం ఈ ఆటను ఆడించాలి. విద్యార్థులు అందరితో ఆడించి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళు ఈ ఆటలో విన్నర్గా మనం చెప్పాలి. తర్వాత వచ్చేసి పాచికల ఆట. ఈ ఆటను కూడా ఇంతకుముందు వీడియోస్లో చూపించడం జరిగింది. ఇది స్కై గ్రూప్ వాళ్ళతో చేయించాలి. తర్వాత సబ్జెక్టు ఇంగ్లీష్. ఇందులో మనకి ఇప్పుడు 3 యాక్టివిటీసే ఇస్తున్నారు కాబట్టి మొట్టమొదటి యాక్టివిటీ అనేది 15 మినిట్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి రీడింగ్ స్టోరీ. ఇక్కడ స్టోరీ అంటే మనకి మొత్తం ఏమి ఇవ్వరండి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 1 సెంటెన్స్, మౌంటైన్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ ఇవ్వటం జరుగుతుంది. నేను ఇక్కడ మొత్తం రాయటానికి ప్లేస్ అనేది మనకి సఫిషియెంట్గా ఉండదు కాబట్టి నోట్బుక్లో ఇక్కడ సెంటెన్స్ 1 అని పెట్టాను. సో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన సెంటెన్స్ ఈరోజు వచ్చేసి తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని ఇవ్వటం జరిగింది. మౌంటైన్ వాళ్ళకి ఈ సెంటెన్స్ 1 ప్లస్ అంటే ఈ సెంటెన్స్ 1తో పాటుగా హీ వాజ్ కోర్ట్ పోయట్ అని కూడా ఇవ్వటం జరిగింది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 సెంటెన్సెస్ ప్లస్ ఎనదర్ సెంటెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ అని ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి ఈ సెంటెన్సెస్ కూడా 3 days ఇస్తున్నారు. సో ఆల్రెడీ మనకి డే 24లో కూడా సేమ్ ఇవ్వటం జరిగింది. ఇది 2nd డే అన్నమాట. ఇక్కడ తర్వాత యాక్టివిటీ మనకి ఈ సెంటెన్సెస్ని మనం బోర్డుపై రాసి వాళ్ళతో చదివించాలి. ప్రతి వర్డ్ను కూడా చదివించాలి. ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ వచ్చేసి, తర్వాత 10 మినిట్స్ వచ్చేసి ఐడెంటిఫై ద వర్డ్స్ అని ఉన్నాయి. ఇందులో మనకి పైనున్న పారాగ్రాఫ్ నుంచే 5 వర్డ్స్ అనేవి స్ట్రీమ్ వాళ్ళతో మనం చదివించాలి బోర్డుపై రాసి. అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో 8 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళతో 10 వర్డ్స్ చదివించాలి. ఆల్రెడీ మనకి డే 24లో కూడా ఇవే ప్యాసేజ్ ఇచ్చారు కాబట్టి అక్కడ మనం 5 వర్డ్స్ రాయటం జరిగింది. ఆ 5 వర్డ్స్ కాకుండా ఎనదర్ 5 వర్డ్స్ అనేవి ఈరోజు వాళ్ళతో చదివించాలి. తర్వాత యాక్టివిటీ రైట్ ద వర్డ్స్. మనం ఏ వర్డ్స్ అయితే బోర్డుపై రాయించి చదివించామో అవే వర్డ్స్ని నోట్బుక్లో కూడా రాయించాలి. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయించాలి. నా ఛానల్లో ఇప్పటి వరకు మనకి FLNలో జరిగిన ఇంతకుముందు 24 days యొక్క డైరీ అలాగే యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఎవరైతే ఏ డేకి సంబంధించిన వీడియో కావాలన్నా కూడా ఛానల్లోకి వెళ్ళి సెట్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.